దీపక్ రెడ్డి ఈడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అసలు ప్రజల్లో వాళ్ళకున్నంత వ్యతిరేకత ఇంకొకరికి లేదు. ఇవాళ ప్రజలని ఓటక్కి అడిగే నైతిక హక్కు గిట్ట వాళ్ళు కోల్పోయారు. గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటిది అంటే, ఈ జూబ్లీ హిల్స్ ఈ చిన్నపాటి వర్షానికి ఎక్కడ చూసినా నీళ్లు రోడ్ల మీద పోతున్నాయి, పారిపోతున్నాయి. మోరీలు లేవు, మోరీలలో నీళ్లు ఓడికే మోరీ డక్కన్లు లేవు, ఏం లేవు. ఎక్కడ చూసినా చెత్త కుప్ప. మీరు ఈ యాదగిరి నగర్ చూడండి, ఎంతగానో ఇరుకు రోడ్లు, ఒక్క రోడ్ గిట కరెక్ట్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు, సివరేజ్ లైన్లు ఓవర్ఫ్లో అవుతుంది. మీరు చెత్త కుప్పలు చూడండి, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్, ఎక్కడ చూసినా డిలాబరేట్ కండిషన్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ పరిస్థితి ఉంది. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ అంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏవైతే పథకాలు చెప్పిందో ఆ పథకాలు అమల్లో రాలేవు, అమలు చేయలేకపోతుంది పార్టీ. ఇకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో మజ్లిస్ పార్టీ అభ్యర్థి. ఈ మజ్లిస్ పార్టీ ఎవరు? గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీతోని కలిసి పనిచేసినటువంటి పార్టీ. ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్తో పాలసీ చేస్తారు. ప్రజలు ఓటర్లు ఫిక్స్ అయిపోయారు. కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఓటు వేస్తే అది మజ్లిస్ పార్టీకి చెందుతుంది. మరిచి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మజ్లిస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించినట్టు. ఎందుకంటే మనం మొన్న చూసినాం, వారు నామినేషన్కి వెళ్ళే సమయంలో తన నాయకుడు, మజ్లిస్ పార్టీ నాయకుడు వస్తే ర్యాలీని జనాలను వదిలేసి రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ చేసి వారిని పోయి కాగలించుకోండి. అంటే నవీన్ యాదవ్ మెడల కేవలం కాంగ్రెస్ కండువా మాత్రమే ఉంది. తన మనసు, తన మొత్తం అంతా మజ్లిస్ పార్టీ చెప్పినట్టుగా ఇవాళ నడుచుకుంటుంది. ఈడ చూడండి, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లు మైనార్టీ ఉన్నాయి అంటారు కదా. మజ్లిస్ పార్టీకి దమ్ము లేదా ఈడ పోటీ చేయడానికి? మైనార్టీ ఓట్లు 1,00,000 ఓట్లు ఉన్నప్పుడు ఇంకొక 50% పోలింగ్ అయినా మజ్లిస్ పార్టీ గెలుస్తుంది కదా. ఎందుకు పోటీ చేస్తలేరు? భారతీయ జనతా పార్టీకి భయపడ్డారు. భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది కాబట్టి ఈరోజు మజ్లిస్ పార్టీ జూబ్లీస్ బరి నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి తన కార్యకర్తని కాంగ్రెస్ నుంచి పోటీ చేయిస్తుంది. మజ్లిస్ పార్టీ ఇది.